హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విక్రమ్. మన ఛానల్ విక్రమ్ ఆడియో పాల్వంచ చూస్తున్న వ్యూవర్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మనం ఈ ఛానల్ పెట్టిన మెయిన్ మోటివ్ ఏంటంటే ఆడియో రిలేటెడ్ మనం ఆడియో రిలేటెడ్ చేసే ప్రోడక్ట్స్ అన్నీ డిస్ప్లే చేద్దామని ఈ ఛానల్ అయితే మనం పెట్టాము. మనం మోస్ట్లీ ఏంటంటే ఈ ఆడియో రిలేటెడ్ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో మోస్ట్గా మనం డీల్ చేసేది అంటే మనమే తయారు చేస్తాం. మ్యాక్సిమం స్పీకర్ బాక్సెసే కానీ, యాంప్లిఫైర్సే కానీ ఇవన్నీ మనం తయారు చేస్తాము. మనం మోస్ట్లీ ఏంటంటే స్పీకర్ బాక్సెస్ వచ్చేసి వెహికల్కి సంబంధించి ఆటోలు, బస్సులు, ట్రాక్టర్లు ఇట్లా కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం ఇవన్నీ సప్లై చేస్తాము. హోమ్ రిలేటెడ్గా వచ్చేసి 2 ఛానల్ 5.1 ఇంకా ఇక కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి సౌండ్ బార్స్ కూడా మనం తయారు చేస్తాము. ఇప్పుడు సీజన్ టైంలో డీజే రిలేటెడ్ ప్రోడక్ట్స్ కూడా మనం డీల్ చేస్తాము. ఇప్పుడు మన ఛానల్ వచ్చేసి మన షాప్ వచ్చేసి మెయిన్గా లొకేట్ ఉన్న ఏరియా ఏది అంటే పాల్వంచ టౌన్, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్. ఇప్పుడు మోస్ట్లీ మనం చుట్టుపక్కల మన ఊర్లకి మనం బాక్సులు అనేది సప్లై చేస్తాము. చుట్టుపక్కల ఊర్లు అంటే కొత్తగూడెం, ఖమ్మం, భద్రాచలం, ఇల్లందు, అశ్వరావుపేట, సత్తుపల్లి ఈ చుట్టుపక్కల ఊర్లకి మనం బాక్సులు అనేది సప్లై చేస్తాము. బాక్సులు అనే కాదు, వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మనం వాళ్ళ ఆర్డర్ బట్టి మనం సప్లై చేస్తూ ఉంటాము. ఇప్పుడు మోస్ట్లీ ఇన్ ఫ్యూచర్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్టయితే మీ అందరికీ మనం ఏం వర్క్ అయితే చేస్తామో దాని గురించి రిలేటెడ్ వీడియోస్ అనేది మీకు కనబడుతూ ఉంటాయి. మన ఛానల్లో ఇవన్నీ చూడాలి, ముందు మంచి వీడియోస్ చూడాలి అంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. కామెంట్స్లో ఏంటంటే మీ సజెషన్స్ కూడా తీసుకోబడతాయి. మీ రిలేటెడ్గా మీ రిక్వైర్మెంట్ బట్టి కూడా వీడియోస్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాము. మోస్ట్లీ ఏంటంటే మనం ఏమైతే చేస్తామో మ్యాక్సిమం అవి నేను మీకు డిస్ప్లే చేస్తూ ఉంటాను. మన మెయిన్ మోటివ్ ఏంటంటే మనం ఇక్కడనే కాదు, మోస్ట్లీ చుట్టుపక్కల కూడా అందరు కస్టమర్స్ని గ్యాదర్ చేయడానికి నా మెయిన్ మోటివ్ ఏంటంటే ఈ ఛానల్ పెట్టడం జరిగింది. మన బెస్ట్ అవుట్పుట్ అనేది నేను మీకు స్పీకర్ బాక్స్ ఫినిషింగ్లో నేను మీకు అందిస్తాను. అలాగే యాంప్లిఫైర్లు కూడా దాని రిలేటెడ్గా మీకు ఎలాంటి యాంప్లిఫైర్ అయితే బాగుంటుంది, ఏదైతే బాగుంటుంది, మీరు అది ఎక్కడైతే వాడచ్చు అనేది నేను మీకు డీటెయిల్గా మన ఛానల్లో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటే వీడియోలో ఇవన్నీ చెప్పడం కష్టం. ఫ్యూచర్లో ఏంటంటే మీకు మెల్లమెల్లగా డైలీ ఒక్కో వీడియో చూస్తూ ఉండండి, అన్నీ మీకు అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పబోయేది ఈ ప్యాకేజ్ గురించి అండి. ఒకసారి మీరు చూడండి, ఈ ప్యాకేజ్ ఫినిషింగ్ కానీ, యాంప్లిఫైర్ కానీ ఒకసారి మీకు డీటెయిల్ వీడియో అనేది ఎండింగ్లో ఇస్తాను. ఈ ప్యాకేజ్ అనేది మనం మేకింగ్ దగ్గర నుంచి టోటల్ ఫినిషింగ్ వీడియో దాకా నేను మీకు ఒకసారి వీడియోలో అనేది లాస్ట్లో మీకు చూపిస్తాను. ప్రజెంట్ ఈ సెట్ వచ్చేసి మనకి ఖమ్మం నుంచి ఆర్డర్ అయితే వచ్చిందండి. ఖమ్మంలో మన ఫ్రెండ్ ప్లే స్కూల్ ఒకటి పెట్టారు. వాళ్ళ ప్లే స్కూల్లోకి ఈ సెట్ కావాలి అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మనం ఈ బాక్స్ అనేది ఈ సెట్ అనేది తయారు చేసాము. ఇప్పుడు ఈ సెట్లో వచ్చేసి ఈ సెట్ని మీకు డిస్క్రైబ్ చేయాలి అంటే చూడండి, ఇప్పుడు నేను మీకు దగ్గర తీసుకొచ్చి చూపిస్తాను. వెయిట్ అండ్ వాచ్. నేను మీకు ఒకసారి చూపిస్తాను యాంప్లిఫైర్ స్పెసిఫికేషన్స్ ఒకసారి. ఇప్పుడు ఈ యాంప్లిఫైర్ అయితే 6 ఛానల్ యాంప్లిఫైర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది వచ్చేసి మీకు పవర్ బటన్. పవర్ ఆన్ ఆఫ్ చేస్తే మీకు ఇక్కడ ఎల్ఈడి వెలుగుతుంది. ఓకే, ఇది పవర్ ఆన్ ఆఫ్కి మనకు సంబంధించింది. ఇప్పుడు ఇదే యాంప్లిఫైర్లో మన కస్టమర్ ఏంటంటే మనకి మైక్ ఇన్పుట్ అనేది అడిగారు. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి మైక్ ఇన్పుట్ ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన వాల్యూమ్ ఇది.
అసలైతే ఇది ఎంక్లోజర్ వచ్చేసి అంటే ఈ యాంప్లిఫైర్ క్యాబినెట్ వచ్చేసి 5.1 యాంప్లిఫైర్ క్యాబినెట్. దాంట్లో మనం ఏం చేసామంటే 6 ఛానల్ యాంప్లిఫైర్ అనేది చేసి ఇచ్చాము ఈ కస్టమర్కి. ఇది ఇప్పుడు ఇక్కడ మనకి 6 ఛానల్కి వచ్చేసి కంట్రోల్స్ వచ్చేసి ఇదొకటి ఒక 2 ఛానల్కి సంబంధించిన కంట్రోల్ అండి, ఇది ఇంకో 2 ఛానల్కి సంబంధించి ఇది ఒక 2 ఛానల్కి, టోటల్గా ఇవి ఒక 6 ఛానల్కి సంబంధించిన కంట్రోల్స్ అండి. వీటికి సంబంధించింది ఇది బేస్ ట్రేబుల్ అండి. బేస్ ట్రేబుల్ అంటే ఇప్పుడు మనకి ఒక సాంగ్ అనేది మనం పెట్టినప్పుడు బేస్ పెరగాలన్నా ట్రేబుల్ పెరగాలన్నా మనకి ఇది, ప్లస్ ఇందులో ఇది వచ్చేసి మాస్టర్ కంట్రోల్ అండి. ఇది మెయిన్ కంట్రోల్ అంటారు అనమాట. మాస్టర్ కంట్రోల్ అంటే ఇది కంట్రోల్ పెంచితేనే మీకు మిగతా అన్నిట్లో వాల్యూమ్ అనేది అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇవి కింద మీకు సెలెక్టర్ స్విచ్చెస్ అంటారు. ఇవి సెలెక్టర్ అంటే ఇప్పుడు మనం ఆడియో సోర్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలో అది. ఇప్పుడు ఇది ఫస్ట్ స్విచ్ వచ్చేసి మనకి ఇది బ్లూటూత్ నుంచి వచ్చే ఆడియో అనేది తీసుకుంటుంది, రిసీవ్ చేసుకుంటుంది. ఇది సెకండ్ వచ్చేసి మనకి ఆక్స్ ఇన్పుట్, వెనక మన ఆక్స్ పిన్స్ ఉంటాయి అవి కూడా చూపిస్తాను, ఆక్స్ ఇన్పుట్ తీసుకుంటుంది. ఇది వచ్చేసి నేను మైక్ అనేది అసైన్ చేశాను. ఇది లోపల కంటే మనకి ఆ మైక్ సంబంధించిన సౌండ్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను మీకు యాంప్లిఫైర్ అయితే బ్యాక్ సైడ్ తిప్పించి చూపిస్తాను. 1 సెకండ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మన యాంప్లిఫైర్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనం చూసినట్టయితే ఇవన్నీ స్పీకర్ సాకెట్స్ అండి. ఇప్పుడు ఫ్రంట్, ఇప్పుడు మన ఫ్రంట్ పెట్టుకునే 2 బాక్సులకి, మధ్యలో పెట్టుకునే 2 బాక్సులకి టోటల్ 6 ఛానల్కి అండి, వెనక పెట్టుకునే 2 బాక్సులకి టోటల్ 6 ఛానల్ స్పీకర్స్ అండి. ఇక్కడ వచ్చేసినట్టయితే మనకి ఇందులో ఈ కింద ఇది డివిడీలు అనేది డమ్మీ అనమాట. ఇది జస్ట్ ఏంటంటే ఆ హోల్స్ కవర్ చేయడానికి పిన్స్ పెట్టాము. ఈ పైన అయితే మనం ఓన్లీ 2 పిన్స్ అనేది యూజ్ చేసాము, అంటే ఆక్స్ ఇన్పుట్ కోసము. వాళ్ళకి జస్ట్ ఏంటంటే సెల్ నుంచి మొబైల్ పాటలు పెట్టుకోవాలన్న పీసీ నుంచి పాటలు పెట్టుకొని ఇక్కడ నుంచి ఇచ్చుకుంటారు. ఇక్కడైతే ఇందులో ఇంతే అండి. ఇప్పుడు మీకు యాంప్లిఫైర్లో ఇంటర్నల్గా చూపిస్తాను, ఇంటర్నల్ మళ్ళీ ఏం వాడాము ఏం చేసాము అసలు ఇంటర్నల్ చూపిస్తానండి. ఇప్పుడు యాంప్లిఫైర్లో మనం వచ్చేసి ఒక ట్రాన్స్ఫార్మర్ వాడామండి హెవీగా. ఒకసారి ఓవర్వ్యూ అయితే మీరు చూసుకోండి. ఇంటర్నల్గా మనం ఈ యాంప్లిఫైర్ చూసినట్టయితే ఇక్కడ వచ్చేసి మనం ఒక ట్రాన్స్ఫార్మర్ వాడాము. ఈ ట్రాన్స్ఫార్మర్ 24024 5 amps ట్రాన్స్ఫార్మర్ అండి ఇది. ఇక్కడ వచ్చేసి మనం 4 కెపాసిటర్లు అనేటివి వాడాము బెస్ట్ అవుట్పుట్ కోసం. ఇది దానికి సంబంధించిన పవర్ బోర్డ్ అండి. దీని నుంచి ఏసీని డీసీ కన్వర్ట్ చేయడానికి పవర్ బోర్డ్ వాడతాము. ఇక్కడికి వచ్చేసి ఇది వచ్చేసి మనకి మైక్ బోర్డ్ అండి. మైక్ రిలేటెడ్గా ఈ బోర్డ్ అనేది వాడాము. ఇది వచ్చేసి 6 ఛానల్ ఆడియో బోర్డ్ అండి. ఇది 1 2 3 4 5 6 ఛానల్ ఉంటుందండి టోటల్గా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మీకు అన్ని కంట్రోల్స్ ఉంటాయండి. ఇది వచ్చేసి మీకు బీటీ బోర్డ్ అండి. ఇది వచ్చేసి మీకు బీటీ బోర్డు. ఇక్కడ వచ్చేసి అన్ని కంట్రోల్స్ అనేవి ఉంటాయి, వాల్యూమ్ కంట్రోల్స్, ప్లస్ ఇది బ్లూటూత్ బోర్డ్ అండి. ఇంటర్నల్గా మనం చూసుకోవాలంటే ఇదే అండి. ఒకసారి టోటల్గా ఓవర్వ్యూ అనేది ఒకసారి కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు మనం ఈ స్పీకర్ బాక్స్ చూసినట్టయితే అన్నీ 6 బాక్సెస్ ఇచ్చామండి వీళ్ళకి. 2-way బుక్ షెల్ఫ్ స్పీకర్స్ అంటారు. డిస్క్రైబ్ చేయాలంటే దీన్ని 2-way బుక్ షెల్ఫ్ స్పీకర్స్ అంటారు. ఇందులో వచ్చేసి మనం 8 inch ఊఫర్స్ అనేది వాడాము. 8 inch ఊఫర్స్ వచ్చేసింది, ప్లస్ ఇంకోటి 3 inch పీజో డ్రైవర్స్ అండి, పీజో ట్యూటర్స్ అనేది వీళ్ళకి వాడాము. ప్లస్ ఈ బాక్స్ని మీరు ఒకసారి దగ్గర నుంచి చూడండి, దీని ఫినిషింగ్ కానీ దీని కలర్ కాంబినేషన్ కానీ మీరు దగ్గర నుంచి చూడండి. మనం కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం కస్టమర్కి అయితే వైట్ కలర్లో సజెస్ట్ చేసాం వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని బట్టి. ఇప్పుడు ఈ బాక్స్ వచ్చేసి మనకి టోటల్గా మిల్క్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వచ్చింది. టోటల్గా ఇది మిల్క్ వైట్ పెయింట్ అండి. ప్లస్ ఈ బాక్స్ మనం ముందు ఏంటంటే ఇక్కడ ఒక స్పీకర్ ఉంటుంది, ఇక్కడ ఒక ట్యూటర్, ప్లస్ ఇక్కడ ఎయిర్ పాసింగ్ హోల్ ఉంటుందండి. ఇప్పుడు దీన్ని మనం బ్యాక్ సైడ్ నుంచి చూసినట్టయితే ఇక్కడ ఒక స్పీకర్ సాకెట్ అనేది ఇచ్చామండి. ఇప్పుడు ఇందులో రెడ్ బ్లాక్ అనేది ఏంటంటే పాజిటివ్ నెగిటివ్ అనేది డినోట్ చేస్తాయండి. ఈ రెడ్ ప్లస్ మైనస్ అనేది కరెక్ట్ పెడితే మనకు అవుట్పుట్ కూడా కరెక్ట్ ఉంటుందండి. ఒకసారి మీరు ఈ బాక్స్ టోటల్ లుక్ చూసుకోండి ఎంత సెక్సీగా అయితే వచ్చిందో. వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అయితే మనకు చాలా బాగా నచ్చింది. అందుకే కస్టమర్కి ఈ వైట్ అండ్ బ్లాక్ సజెషన్ అనేది అయితే ఇచ్చాము. వాళ్ళ బ్యాక్గ్రౌండ్కి మ్యాచ్ అయ్యే కలర్ అన్నమాట ఇది. సో లుక్ అనేది 10 out of 10 అనేది వాళ్ళకు వస్తుంది, నో డౌట్ అది. టోటల్గా 6 బాక్సెస్ అండి వీళ్ళకి, 6 ఛానల్కి 6 బాక్సెస్ అనేది మనం ఇచ్చాము.
మన కస్టమర్ అయితే టోటల్లీ సాటిస్ఫైడ్ అండి దీని సౌండ్ అవుట్పుట్కి. మనం సౌండ్ అవుట్పుట్ చెకింగ్ ఎందుకు పెట్టట్లేదు అంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయని మనం పెట్టట్లేదు. ఇన్ ఫ్యూచర్ మనం షార్ట్స్లో కానీ అందులో కానీ మనం శాంపుల్ వీడియోస్ అయితే నేను మీకు అందిస్తాను. ఈ యూట్యూబ్ కాపీరైట్స్ ఇవన్నీ కొద్దిగా చూశాక నేను దాన్ని బట్టి నేను మీకు టెస్టింగ్ వీడియోస్ కూడా ఇస్తాను. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో అయితే ఈ సెటప్ గురించే. మీకు కూడా ఇలాంటి సెటప్ ఏమైనా కావాలి అనుకుంటే అందులో మన డిస్క్రిప్షన్లో మన కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. వీడియోలో కూడా మన కాంటాక్ట్ నెంబర్ అనేది డిస్క్రైబ్ చేస్తాము. దాని తగ్గట్టు ఇప్పుడు మీకు ఫర్ సపోజ్ ఒక జిమ్మే ఉంది, జిమ్లో సెటప్ కావాలి అన్న, స్కూల్లో అనౌన్స్మెంట్ సిస్టమ్స్ కావాలి అన్న, సౌండ్ రిలేటెడ్గా మీకు ఎక్కడ ఏ ప్రోడక్ట్ కావాలి అన్నా మమ్మల్ని కన్సల్ట్ కండి. మా వల్ల అయినంత అవుట్పుట్ అనేది మేము మీకు ఇస్తాము. అలాగే మీ రిక్వైర్మెంట్, మీకు ఎలాంటి రిక్వైర్మెంట్ కావాలో దాన్ని బట్టి కూడా మనం అవుట్పుట్ అనేది మనం ఇస్తాము. ఇది ఫస్ట్ ప్లే స్కూల్కి మనం ఇది చేస్తున్నాం. అలాగే జిమ్లలో, రెస్టారెంట్లో ఇట్లా మన ఇష్టం. ఇక ఇప్పుడు కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం అవుట్పుట్ అనేది ఇస్తాం. ఈ ప్రస్తుతానికి మీకు ఈ ప్యాకేజ్ అనేది అవుట్పుట్ ఎట్లా కనబడుతుందో మీరు చూసి నాకు కామెంట్స్లో అనేది డిస్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. కామెంట్ కూడా చేయండి. మీ కామెంట్స్ని కూడా మేము దాన్ని బట్టి మేము పాజిటివ్స్ అనేది, నెగిటివ్స్ అనేది అన్నీ చూసుకొని దాన్ని బట్టి మీ సజెషన్స్ కూడా మేము తీసుకుంటాము. ప్లస్ మీ డౌట్స్ ఏమైనా ఉన్నా మేము దాన్ని క్లియర్ చేస్తాము. కామెంట్స్ ఆర్ ద మోస్ట్ వాల్యుబుల్ ఫర్ అవర్ వీడియో. ఇప్పుడు మీకే ఇలాంటి ప్యాకేజ్ ఇట్లాంటివి ఏమైనా కావాలి అనుకుంటే ఇప్పుడు ఇది వచ్చేసి మనం ప్లే స్కూల్కి అనేది ఇస్తున్నాము. ప్లే స్కూల్లో సెట్ అయ్యే సెటప్ ఇది. అలాగే మన జిమ్లో కానీ రెస్టారెంట్స్లో కానీ మీకు ఇట్లాంటి ప్యాకేజ్ కావాలంటే మన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇవన్నీ ఏంటంటే మ్యాక్సిమం మన బెస్ట్ అవుట్పుట్లో మనం ఇస్తాం. అండ్ ఇప్పుడు దీని మేకింగ్ వీడియో అనేది ఇప్పుడు మీ ఈ బాక్స్ కానీ యాంప్లిఫైర్ కానీ మేకింగ్ వీడియో అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అనేది చూపిస్తాను. ప్లీజ్ ఫాలో, డూ లైక్స్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన నెక్స్ట్ వీడియో కూడా చూడండి. అలా నేను మీకు బాక్స్ టోటల్ మేకింగ్ వీడియో అనేది నేను మీకు అందులో పెడతాను. కుదిరితే డెమో వీడియో కూడా నేను ఒక షార్ట్లో కానీ ఎందులో కానీ ఇచ్చేలా ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ అండి. మన ఛానల్ని విజిట్ చేసినందుకు థ్యాంక్ యూ.